అందరికీ వందనాలండి. దేవుని నామములో మరి ఒక్కసారి మిమ్మను కలుసుకోవడానికి రాజు పాస్టర్ గారి ద్వారా పూర్వము ఒక వీడియో చేశాము. ఈ సమయంలో మరి ఒక అంశము మీద మరి వీడియో చేస్తూ ఉంటుండగా దేవుడు మనందరినీ మరి వాక్యానుసారం ఈ దినములలో మనము పూర్వము చెప్పుకున్నాము. ఏమిటంటే అనేక విధములుగా వాక్యాన్ని మరి వక్రీకరించడం జరిగింది. కానీ ఇప్పుడు రెండవ రాకడ గురించి ప్రభువు ఏ విధంగా రానై ఉంటున్నారు అని అనేక విధములుగా అనేక మంది క్రైస్తవ ప్రపంచమంతా వేరువేరుగా తలంచుచున్నారు. కానీ ఈ సమయంలో వాక్యం ఏమో చెప్తుందో, పరిశుద్ధ లేఖనములు ఏమి చెప్పుచున్నవో ఒకసారి గమనించుదామండి. ఈ విషయంలో మరి పరిశుద్ధాత్మ దేవుని మరి మనము ఆహ్వానిస్తూ ఆయన నడిపింపు కోసం చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, త్రియేక దేవ, ఆశ్చర్యకరులు, మీరు అద్భుతములు చేసే మహాప్రభువులు, ఆకాశ మహాకాశములు మిమ్మల్ని పట్టజాలవు కదా తండ్రి. ఆకాశము మీది, భూమి మీది, సముద్రము మీది, అందున్న సమస్తము మీవై ఉంటుండగా మీరు మాకు ముందుగానే తండ్రి ఏ విధముగా మేము జీవించాలో ఈ లోకములో మీరు మాకు ముందుగానే మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మాతో బయలుపరుస్తున్నారు. మొదటిసారి వస్తానని మీరు ఇచ్చిన తండ్రి మొదటి రాకడ మానవ మాతృలుగా మీరు జన్మించి ఉన్నారు తండ్రి. తిరిగి రెండవసారి నాయన మరి మాకు మీరు అన్ని విధములైనటువంటి సూచనలు ఇచ్చి మరి నాయన మీరు తండ్రి మీరు తిరిగి పరలోకమునకు చేరి ఉన్నారు తండ్రి. మరలా ఏ విధంగా రెండవసారి వచ్చి మమ్మల్ని తీసుకుని వెళతారో మీ హృదయములను కలవర పడనీయకుడి, వెరువనీయకుడి. నేను వెళ్ళుట మంచిది, వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ఇచ్చిన వాగ్దాన ప్రకారము తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని, మీ రాకడను గూర్చిన సూచనలు మేమందరము తెలుసుకొనడానికి సహాయం దయచేయమని రాజు పాస్టర్ గారిని దర్శిస్తూ అనేక విధములుగా మీ మహిమతో నింపుకుంటూ ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదములతో నింపుతూ మేము మీ రాకడ కొరకు సిద్ధపడగలే భాగ్యతను ప్రసాదించుమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారి మహోన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము ముందు చదువుకుందామండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్పబిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. ఇది రెండవ రాకడను గూర్చిన విషయమండి. అంతేకాకుండా మరి హానోకు, 7వ వాడైన హానోకు కూడా ఏం చెప్పి ఉన్నారు అంటే, యూదాపత్రికలో ఆదాము మొదలు 7వ వాడైన హానోకు ఏ విధంగా మాట్లాడి ఉన్నారో ఒకసారి చదువుకుందామండి. యూదాపత్రిక ఒకే ఒక అధ్యాయము 14వ వచనము 15వ వచనము చదువుకుందామండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూసారా అండి? అంటే ఆదాముకే అర్థమైపోయింది ఆయన మొదటిసారి వస్తారని. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పటం జరిగింది. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలుగ చేస్తాను, అది నేను మడిమె మీద కరుస్తుంది, ఆయన తల చిదుక కొడతాను అని అన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు
సాతాను తల చితక కొడతానని సెలవిచ్చినట్లుగా, మరి సంఘము, స్త్రీ అనగా సంఘము, ఈ సంఘమును దుష్టుడు శోధిస్తాడు అని దీని అర్థము. మరి యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానముగా అంటే ఆ స్త్రీ సంతానము ఎవరు అని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో పౌలు మహాశయుడు ఆ సంతానము క్రీస్తే అన్నాడు. క్రీస్తు ప్రభువారు మరి సాతాను యొక్క తల చితుక కొట్టుట అంటే ఆ శిలువమ్రానుపై ఆయన మరణించి సాతానును ఓడించి మరి మరణము ఇక మరలా రాకుండా ఆయన తీసివేస్తాను అని ఇచ్చిన వాగ్దాన ప్రకారము ఇది అంతయు జరుగుచున్నదని మనకు తెలుస్తుంది. మరి 2024 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ప్రభువారు మరి BC 4 అంటే లో జన్మించినట్లు 27వ శతాబ్దంలో ఆయన శిలువ మ్రానుపై మరణించి 3వ దినమున లేచి మృత్యుంజయుడై తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడు కూర్చున్నారు. మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మరి తీర్పు తీర్చుచున్నారు అని మనకు అర్థమవుతుందండి. అంతేకాకుండా మరి 31వ ఏడీలో ఆయన చనిపోవటం జరిగింది. 27వ ఏడీలో బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా. మరి 31వ ఏడీలో ఆయన శిలువమ్రానుపై మరణించి మృత్యుంజయుడై లేచి తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు తీర్పు తీర్చుచున్నారు అని మనకు అర్థమవుతుంది. అది ఎక్కడ చూపిస్తున్నారు అంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ వచనం నుంచి కొంచెం మనం పరిశీలిస్తే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి ఈ విధముగా దానియేలుకు ప్రభువు దర్శనమిచ్చారండి. దర్శనమిచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నాడు దానియేలు అంటే ఇక్కడ అంత 9 అండి. ఇంకా సింహాసనములను వేయుట సూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. మరియు 13వ వచనం కూడా చదువుకుందామండి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిన ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించుచున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ప్రైజ్ ద లార్డ్. క్లియర్గా చెప్తున్నారండి ఇక్కడ మనకి. అంటే ఎప్పుడు మొదలైంది ఈ తీర్పు అనేది కూడా మనకి వాక్యంలో తెలియచేయబడుతుందండి. అది ఎప్పుడు మొదలైంది అంటే 8వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు, దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు, అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. చూసారండి, ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు అంటే ప్రభువారు వచ్చేస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే ప్రభువారు ఈ సమయంలో ఏం చేస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు. ఆయన మానవాళి తరఫున ఆదాము మొదలు ఒక్కొక్క పేరు ఆయన ముందు పెట్టుచున్నారు మాట. మన ముందు మనము వేవేల కొలది పరిచారకులు ఆయన ఎదుట ఉన్నారు. మరి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారు. తీర్పు తీర్చుటకై గ్రంథములు విప్పబడెను అని అంటే మరి ఈ సమయంలో మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి తెలియజేయబడుతుంది, దీని అర్థం ఏమిటి? ఇప్పుడు
2300 దినముల మట్టుకే అది అయిన తర్వాత ఆలయ తీర్పు అంటే పరలోక రాజ్యములోనే ఫస్ట్ తీర్పు మొదలవుతుంది. ఎందుకండి? ఎందుకోసం అక్కడే మొదలవ్వాలి? పరలోకంలో నుండి ఎందుకు మొదలవ్వాలి అని అంటే, ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు మహాశయుడు ఏం చెబుతున్నాడంటే, ఒకసారి చూద్దామండి. అక్కడ మీరు దేవదూతలకు సహితము తీర్పు తీర్చుడని మీరు ఎరుగరా? పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? దేవదూతలకు సహితము తీర్పు తీర్చే పరిశుద్ధులు ఎవరు? అంటే ఈ పరిశుద్ధులు దేవదూతలంటే ఎవరండి? పడిపోయిన దేవదూతలు. పడిపోయిన దేవదూత లూసిఫర్తో పాటు ఒక వంతు దేవదూతలు ఈ క్రిందికి దిగి వచ్చేశారు. వారిని క్రిందికి పడద్రాయటం జరిగింది అని మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చదువుకుంటున్నామండి. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. 17వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుంటే, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. అప్పుడేం జరిగిందండి? ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? మిఖాయేలు ఆయన దూతలకు, మరియు ఘటసర్పము అతని దూతలకు మధ్య యుద్ధము చేయవలనని ఉండగా. ఏమిటండి యుద్ధము? ఆ ఘటసర్పమును దాని దూతలను ఏం చేశారండి? యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. అందుకే మనము ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాము? ఆకాశ మండలమందలి దురాత్మల సమూహంతో ఆయన ప్రజలమైన మనము యుద్ధం చేస్తున్నాము. ఈ భూలోకం అంతటిని దుష్టుడు యుద్ధంలో పెట్టాడు. అంటే మన హృదయంలో మంచి చెడులు ఉన్నవి. చెడుకు కర్త దుష్టుడు, అబద్ధమునకు జనకుడు దుష్టుడై ఉంటున్నాడు. మరి సత్యవంతులు యేసు ప్రభు, మిఖాయేలు ఆయన దూతలు. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మిఖాయేలు అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారి తరఫున 200 దేవదూతలు నిలిచి ఉన్నారు. మరి దుష్టుడు ఘటసర్పము, ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అని అంటున్నారు. ఘటసర్పము ఎందుకంటున్నారు? మరి ఫస్ట్ సర్పరూపము దాల్చాడు కాబట్టి ఆది సర్పము అని ప్రభువు పిలుస్తున్నారు. ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఘటసర్పము అతని దూతలు ఏం చేస్తున్నారు? మానవ మాత్రులైన మనందరినీ ప్రభువు పరలోకంలోనికి వెళ్లకుండా ఎంతగా ప్రయత్నిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈ భూలోక పరిస్థితులన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి, చూసారండి. కాబట్టి ప్రతి విశ్వాసి ఏమి గ్రహించుకోవాలి అంటే, ప్రభువు చిత్తానుసారం జీవించడం ఏ విధంగా జీవించాలో ఆయన ముందుగానే మనకి అన్ని ఉపదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమంటున్నారండి? ఒక అధికారి, ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక అధికారి అంటే మరి ధనవంతుడైన అధికారి అతను. మరియు ఇంకొకరెవరు? ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, ప్రభువా, నిత్య జీవములో ప్రవేశించుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు ఆజ్ఞలు గైకోమన్నారు. ఏ ఆజ్ఞలు ప్రభు అంటే, నీ తల్లిదండ్రులను సన్మానించము, నరహత్య చేయవద్దు, మరి వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగు ఏది ఆశించవద్దు, మరి ఇంకే ఆజ్ఞ అయినా ఉన్న ఎడల ఆ ఆజ్ఞలన్నీ మీరు పాటించండి అని అన్నారు. అంటే చూసారండి, నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞానుసారం జీవించాలి. ఆజ్ఞానుసారమే మనకు తీర్పు జరుగుతున్నదని మరి ప్రసంగి ఏం చెప్తున్నాడండి? ప్రసంగి 12వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చూద్దామండి. తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. చూసారండి, అంటే ఒక క్రైస్తవులకి చెప్తున్నారా? కాదండి, ప్రతి మానవునికి మరి అది మంచిదే గాని చెడ్డదే గాని
ఒక్కొక్క మానవుడు చేసిన క్రియ ఏమండి ఏమిటి? ప్రతి మానవునికి అంటే ఏమిటి? ఒక మతమని లేదు, ఒక కులమని లేదు, ఒక జాతి మరి దేశము అని వివక్షణ లేదు. ఆదాము మొదలు ప్రతి మానవుడికి మనం ఏమి పని చేస్తున్నామో ఏమండి ప్రతి క్రియ తీర్పులోనికి తీసుకొస్తానంటున్నారు. మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారట? మంచి క్రియలు చేస్తే, మంచి క్రియలు ఎవరు చేస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే చేయగలరు. ఏమండి? కాబట్టి ఈ ధర్మశాస్త్రము దీనినే 10 ఆజ్ఞలనే ధర్మశాస్త్రం అని పిలుస్తున్నారు. అది నీతి ధర్మశాస్త్రము. ఆ నీతి ఏమంటున్నారు? ద్వితీయోపదేశ కాండంలో మరి తెలియచేయబడుతున్న రీతిగా మరి 6వ అధ్యాయము 24, 25వ వచనం చూస్తే నీతి మనకి ఎలా కలుగుతుంది? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదామంటారండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిన ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. చూసారా అండి? నీతి ఎలా కలుగుతుందంటే ఆయన ఆజ్ఞానుసారం అవి నీతి విధులు, న్యాయ విధులు, ఆయన కట్టడలు అని ఎవరు చెప్తున్నారు? మాటి మాటికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆజ్ఞలు ఆజ్ఞలు ఆజ్ఞలనే మాట్లాడుతున్నారు. దావీదు మహారాజు 119వ అధ్యాయంలో కానీ 19వ అధ్యాయంలో కానీ ఎటు చూచినప్పటికీ మరి 112వ అధ్యాయంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అంటున్నారు. కనుక ఈ ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నారు. అదే రీతిగా యేసు ప్రభువారు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును అని యోహాను సువార్తలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఆజ్ఞానుసారమే మనకు తీర్పు జరగబోచున్నది అనే విషయము మనం గ్రహించుకొనవలసిన్నాం. ఇప్పుడు ఏమండి? ఇప్పుడు దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనము చూచిన రీతిగా ఆ రెండవ రాకడ ఎట్లా వస్తుంది, మరి ఏం చేయబోతున్నారు అని పౌలు మహాశయుడు ఏం చెబుతున్నారండి? ఆయన రెండవసారి వస్తున్నప్పుడు ప్రధాన దూత శబ్దముతోనూ ఏమండి మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి ఏమంటున్నారు ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలలో చక్కగా వివరిస్తున్నాడు. ఎవరు? పౌలు మహాశయుడు. చదవండి. ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదు. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. చూసారండి ఏమిటి ఇక్కడ మనకు అర్థమవుతున్నది? మనము నిద్రించిన వారిని గూర్చి మీరు ఏమి చింతించవద్దు అంటున్నారు. మరణాన్ని ఇక్కడ నిద్రతో పోలుస్తున్నారు ప్రభు. మరణించిన ప్రతి వ్యక్తి లేస్తాడు అని అర్థం ఇక్కడ. ఆ లేచేవాళ్ళు ఎప్పుడు లేస్తారు? ఇక్కడ చూస్తే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రధాన దూత శబ్దంతో అంటే దేవుని బూరతో పరలోకమంతా దిగి రాబోతుందటండి. ఆయన మధ్యాకాశమునకే దిగి వస్తున్నారు. పరలోకమంతా ఖాళీ చేసేస్తున్నారు. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు ప్రభు అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ప్రభువారు రెండవసారి వచ్చేటప్పుడు భూమి మీద అడుగిడరు, మధ్యాకాశమునకు మాత్రమే వస్తున్నారు. పరిశుద్ధులందరినీ ఏం చేస్తున్నారండి? మధ్యాకాశమునకు మనల్ని కొనిపోజేస్తున్నారు. మరి మంటిలో పడి ఉన్న వారలారా లెండి అంటున్నాడు యోబు గ్రంథంలో. మరి నా దేవుడు సజీవుడై ఉన్నాడు, ఆయన వస్తారు, నేను నా కన్నులతో నేను ఆయన చూస్తాను అని యోబు గ్రంథంలో వ్రాయటం చూస్తున్నాం మనము. కనుక ఎవరు లేస్తారు? ఫస్ట్ ఆదాము మొదలు ప్రభువారు రెండవసారి తిరిగి వచ్చే వరకు ఎవరెవరు లేవబోతున్నారు?
పరిశుద్ధులు మాత్రమే లేవబోతున్నారు. ఆ పరిశుద్ధులు ఎవరు? అది ఎక్కడ చూపిస్తున్నారు మనకి? ఆ పరిశుద్ధులే లేచి ఏమండి పరలోక రాజ్యమునకు కొనిపోబడిపోతున్నారు. ఈ విషయము ఎప్పుడు లేస్తారు? పరిశుద్ధులు ఎప్పుడు లేస్తారు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే మనము ఏమి చెప్తున్నారు ఇక్కడ? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపత్యగా మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగు. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. ఒకసారి అక్కడ ఆగుదామండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలును గూర్చిన మనం ఒకసారి అర్థం చేసుకోవాలని అందరం అనుకుంటున్నాము. మిఖాయేలు అంటే దేవదూత అనుకుంటున్నాం. అంటే ప్రభువారు అవసరమైనప్పుడల్లా దేవదూతగా కూడా దిగి వచ్చారు. ఏమండి? కాబట్టి ఈ సమయంలో మహా అధిపతి అంటున్నారు. ఏమండి? మహా అధిపతులు ఎంతమంది? ఇంకొక చోట చూస్తే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందామండి. అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతి యొక్క మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒకడునూ లేడు. చూసారండి? దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా వేరే ఒకసారి మాట్లాడుకుందాము. ఇంకొక విషయం 13వ వచనం కూడా చదువుకుందామండి. 10వ అధ్యాయం 13వ వచనము. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుతుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పారసీకుల అధిపతి అంటే లోకాధికారి అన్నమాట, దుష్టుడు. కోరెషు రాజు మరి ముందుకు వెళ్లకుండా అనేక రీతిలుగా 21 దినములు ఏం చేశాడంటే దుష్టుడు కోరెషు రాజు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అనేక మంది అంటే ఎప్పుడండి ఈ యొక్క మొదటి టెంపుల్ అంటే మొదటి సొలొమోను మహారాజు కట్టించినటువంటి ఆ యొక్క దేవాలయమును బబులోను రాజు ఏం చేశాడండి? ఆ బబులోను రాజు వచ్చి యెరూషలేమును విధ్వంసం చేసేశాడు. దేవాలయంలోని మరి ఉపకరణములు బంగారము, వెండి, ఇత్తడి ఉపకరణములన్నీ తీసుకొచ్చి మరి షీనారు దేశంలోని తన దేవతాలయపు బొక్కసములో ఉంచాడు. ఈ సమయంలో 70 సంవత్సరాలు వీరు బబులోను దేశంలో ఉండాలి ఎవరు? యూదులందరూ. 70 సంవత్సరములు అయిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే నేను మరలా మిమ్మల్ని మీ దేశంలోకి తీసుకుని వెళ్ళిపోతాను యెరూషలేమునకు అని చెప్పారు ప్రభువు. ఈ సమయంలో ఏం జరుగుతుందండి? యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరినప్పటి నుంచి ఏమండి అప్పటి నుంచి ఏం చేసింది? 2300 దినముల మట్టుకే అన్నారు. ఈ సమయంలో మరి కోరెషు రాజు ద్వారా దర్యావేషు, అర్తహషస్త ఈ ముగ్గురి ద్వారా 2వ టెంపుల్ ఎజ్రా, నెహెమ్యాల ద్వారా మరలా ప్రభు కట్టించడానికి వారిని యెరూషలేమునకు పంపించినప్పుడు అక్కడ అధికారులు సన్బల్లటు ఇటు మిగిలిన వాళ్ళందరూ కోరెషు రాజుకు, దర్యావేషు రాజుకు ఏం పంపిస్తున్నారంటే వీరు చెడ్డవారు, ఎవరు? యూదులందరూ చెడ్డవారు, వారికి మరలా దేవాలయం కట్టకూడదు మీరు అని చెప్పేసేసి ఉత్తరాలు పంపిస్తూ లంచాలు ఇస్తూ ఈ విధంగా కోరెషు రాజుకు పంపిస్తున్నారు. ఏం జరుగుతుంది అంటే ఈ లోకాధికారి అంటే మరి పారసీక దేశపు రాజ్యాధిపతి అంటే దుష్టుడు అనమాట. ఈ దుష్టుడిని మరి ఏం చేయాలా ఆపడానికి ఏం జరుగుతుంది? గబ్రియేలు దేవదూతను ప్రభు పంపించారు. గబ్రియేలు దేవత అంటే 70 సంవత్సరాలు అయిపోతుంది ఇర్మియా చెప్పిన గ్రంథముల ప్రకారము అని దానియేలు ప్రార్థన చేయటం 9వ అధ్యాయంలో చూస్తాము. స్టార్ట్ చేసినప్పుడు మరి అప్పుడే దేవదూత అయినటువంటి గబ్రియేలును ప్రభువు పంపించారు. పంపించినప్పుడు ఈ కోరెషు రాజు మీరు వెళ్ళి మీరు మరలా దేవాలయమును కట్టుకోండి,
వారికి కావలసినటువంటి సమస్తము మీరు అనుగ్రహించండి. మీరు ఎవరెవరు సహాయం చేయదలుచుకున్నారో బంగారము, వెండి, మరి ఉప్పు, నూనె, ఇటువంటివన్నీ చెక్క, ఇటువంటివన్నీ కూడా మీరు వారికి సహాయం చేయండి అని పంపించినప్పుడు, తాకీదులు పంపించినప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడండి? ఆ యొక్క శత్రువుల ద్వారా ఆపివేస్తున్నాడు. అప్పుడు గబ్రియేలు దేవదూత ఈ యొక్క సాతాను ఎవరండి? లోకాధికారి, ఈ పారసీక అధిపతి సాతానుని గెంటివేయలేకపోయాడు. ఏమండి? అప్పుడు ఏం జరిగింది? ప్రధానాధిపతులు ఎంతమంది మనకి అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు త్రియేక దేవులు, వీరే ప్రధానాధిపతులు. ఆ ప్రధానాధిపతులలో ఒకరైనటువంటి రెండవ వారైనటువంటి మీ అధిపతియగు మిఖాయేలునుగాక ఈ సంగతులు గూర్చి నా పక్షమున నిలువ తెగించిన వాడు ఒకడునూ లేడు అంటే, అప్పుడు గబ్రియేలు దేవత చేయలేని పని యేసు ప్రభువారు దిగివ రావలసి వచ్చింది. వచ్చి దుష్టుడిని పారద్రోలినప్పుడు అప్పుడు మరలా తిరిగి 457 BCలో మరలా రెండవ దేవాలయాన్ని కట్టడం జరగటం మొదలుపెట్టారన్నమాట. ఏమండి? నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అంటున్నారు. ఏమండి? మిఖాయేలు అంటే ఎప్పుడు మిఖాయేలు అనబడుతున్నారంటే ఎక్కడ వాగ్వాదము జరుగుతున్నదో అప్పుడు మిఖాయేలుగా పిలువబడుతున్నారు ప్రభు. అదేవిధంగా పరలోక రాజ్యంలో మిఖాయేలు ఆయన దూతలకు, ఘటసర్పము అతని దూతల మధ్య అంటున్నారు చూసారా. కాబట్టి ఎక్కడ వాగ్యుద్ధం అంటారు దీన్ని. అంటే పోటాపోటీలుగా ఏదో బాంబులు, కత్తులు, కటారులు కాదివి, మాటల యుద్ధం అన్నమాట. దుష్టుడు నేను దేవుణ్ణి కావాలన్నాడు కదా, మరి అందుకు క్రింద పడ్డాడు. ఈ సమయంలో ఈ మహాధిపతి మరలా ఇక్కడ ఏమంటున్నారండి? ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. చూసారండి? ఇప్పుడు ఏం జరగబోతుంది? అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగబోతుంది. చూసారండి? ఎవరు తప్పించుకుంటారు? అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. చూసారండి? గ్రంథములు ఎన్ని ఉన్నాయని మనకు తెలుసుకుప్పుడు అలనాడు ప్రభువారు మరి ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉంటే ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క నంది విగ్రహం చేసుకున్నారు చూసారండి. అప్పుడు ఈ జనులందరినీ నేను ఏం చేస్తాను? చంపివేస్తానన్నారు ప్రభు. కానీ మరి మోషే మహాశయుడు, నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయండి ప్రభు అంటే అది జీవగ్రంథము. వీరిని మీరు గనక నడిపించకపోతే జీవగ్రంథములో నుంచి పేరు తీసివేయండి నాది అని అన్నాడు. జీవగ్రంథము, మరణ గ్రంథము మరియు జ్ఞాపకార్థ గ్రంథం అని 3 గ్రంథాలు మనకి వాక్యంలో కనిపిస్తున్నాయి. మరి జ్ఞాపకార్థ గ్రంథం ఎక్కడ కనిపిస్తుంది మనకి? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే అప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకించారంట. ఏమని? యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకుంటుంటే ఏం జరిగిందండి? యెహోవా చెవియొగ్గి వారిని జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయటం జరుగుతుంది. కాబట్టి నీ జనులు జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో అంటే జీవగ్రంథంలో ఎవరి పేర్లు లిఖించబడినయో వారు తప్ప మిగిలిన వారందరూ ఏం చేయబోతున్నారండి? నశింప చేయబడిపోతున్నారు. ఆ సమయంలో జీవగ్రంథములో ఎవరి పేరు ఉన్నదో వారి పక్షమున మిఖాయేలు నిలువబడబోతున్నారంట. అది ఎప్పుడు జరుగుతుందండి? ఆపద రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద ఎప్పుడు కలగబోతుందండి? 7 తెగుళ్ళు ఉన్నాయి చూసారా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళు. ఆ 7 తెగుళ్ళు మరి ఎవరి మీద కృమ్మరింపబడబోతాయి? ఆయన జనుల పక్షము జీవగ్రంథమందు ఎవరి పేర్లు లిఖింపజేయబడినాయో వారి మీద కృమ్మరింపబడవు. ఎవరి పేర్లు లిఖింపలేదో మరి మరణ గ్రంథంలో అంటే పరలోక రాజ్యమును కోల్పోయిన
వారు మరణ గ్రంథంలో వారి యొక్క పేర్లు లిఖింపబడతాయని మనకి అర్థమవుతున్నది. ఇది మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాము. మరలా ఇంకొకటి విషయం ఏమిటంటే, ఇక్కడ మరలా 3వ వచనం ఏమంటున్నారండి? మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. చూసారండి, ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నది ఏంటంటే, రెండవ రాకడలో ఎవరు లేస్తారు? ఇక్కడ మనకి పౌలు మహాశయుడు ఏం చూపిస్తున్నాడు? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అంటే ఎవరు లేవబోతున్నారు? ప్రప్రథమంగా కొందరు నిత్యజీవం అనుభవించడానికి లేపబడేవారు రెండవ రాకడలో లేపబడుతున్నారు. ప్రభువారు రెండవ రాకడలో. ఏమండి, మరలా ఇదే విషయాన్ని ప్రభువారు ఏం చెప్తున్నారు? మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలలో ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఇదే విషయాన్ని ప్రభు ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చూసారండి, నిత్య జీవము పొందటానికి క్రీస్తు ప్రభు రెండవసారి వస్తున్నప్పుడు నిత్య జీవములో ప్రవేశించే వారు మాత్రమే, మేలు చేసిన వారు మాత్రమే లేవబోతున్నారు. మరి ఇలా లేవబోతున్నారు అనే విషయము ఎలా తెలుస్తుంది? ఇలా చెప్పారు కదండి. మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చూస్తే ఏమంటున్నారు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూస్తే మనము, అంతటి సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. క్లియర్గా చెప్తున్నారా? చూసారండి, అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారము కలదు. పౌలు మహాశయుడు ఏం చెప్పాడండి? పరిశుద్ధులు దేవదూతలకు సహితము తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? అంటే ఈ పరిశుద్ధులే పరలోక రాజ్యంలోనికి రెండవసారి ప్రభు వచ్చినప్పుడు వెళ్ళనై ఉంటున్నారని మనకు అర్థమవుతుందండి. ఏమండి? కాబట్టి ఇంకేమంటున్నారు ఇక్కడ చూస్తే, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని తమ చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారు. అంటే చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నుంచి క్రూర మృగము అంటున్నారు. క్రూర మృగమునకు గాని తన ప్రతిమకు గాని నమస్కారము చేయకూడదు, ప్రభు చేయొద్దని చెప్తున్నారు. ఏమండి? మృగములు, క్రూర మృగములు మరి కొమ్ములు అంటే రాజులు, రాజ్యాలను సూచిస్తుంది. ఏమండి? కాబట్టి ఈ క్రూర మృగము ఎవరు? మరి 13వ అధ్యాయంలో మనం చూస్తాము, దానియేలు 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తామన్నమాట. ఈ క్రూర మృగమునకు దాని ప్రతిమ అంటే, ఆ క్రూర మృగము ఏం తీసుకురాబోతుంది అంటే, ఆ రాజు ఏం తీసుకురాబోతున్నాడు? 13వ అధ్యాయం 18వ వచనంలో ఆ కొనటానికైనను కొనుటకైనను అమ్ముటకైనను ధనవంతులేమి, పేదవారేమి, దరిద్రులేమి, గొప్పవారేమి, ప్రతి జనము ఏం జరగబోతుందండి? ఏం జరగబోతుంది? కొనటానికి కానీ అమ్మటానికి కానీ లేని పరిస్థితి త్వరలో మన ముందే రాబోతుంది. ఏమండి? ఈ సమయంలో అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఇందులో జ్ఞానము కలదు,
అది 666 అని అన్నారు. అంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు 666 అని పెట్టి చిప్స్ నుదుటి మీద కానీ చేతిలో కానీ చిప్పు వేస్తారు మనకు అనుకుంటున్నారు. అది కాదనమాట. ప్రభువు యొక్క ఆజ్ఞానుసారం జీవించటమే. ఒక్క ఆజ్ఞ కూడా మీరకూడదు. ఆజ్ఞానుసారం జీవించడం. ఎందుకు నుదుటి మీద వేయటం అంటే అర్థం ఏంటి? ముద్రించడం అంటే మనం నుదుట స్థానంలో ఏముందండి? మనకి మన బ్రెయిన్ అంటే మెదడు ఇక్కడ పనిచేస్తుందంటే ఆ మెదడు నుంచి మనకేం జరుగుతుందంటే ఆలోచన శక్తి, నిర్ణయాలు తీసుకునే శక్తి ఇక్కడి నుంచి ఉందన్నమాట. కాబట్టి అందుకే నుదుటి మీద కానీ చేతుల మీద కానీ. ఎందుకు చేతులు? మనం ఇక్కడ ఏం ఆలోచిస్తే ఆ పని చేస్తాము, అదనమాట. ఆజ్ఞ ఒక్కటి కూడా మీరకూడదు అని ప్రభువు చెబుతున్నారు. ఈ ఆజ్ఞానుసారము జీవించవద్దు. ఈ ఆజ్ఞను మీరమంటున్నారు. ఎవరు? క్రూర మృగము అంటే ఆ రాజు. ఆ రాజు ఏం చేస్తున్నాడు? 7వ అధ్యాయము దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం 25వ వచనంలో చూస్తే ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు, మహోన్నతుని భక్తులను నలుగగొట్టుచు, ఏమండి మరి కాలములను, పండుగలను, న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును అని ఉంటుంది. అది ఒక కాలములు అర్ధకాలము అని ఉంటుంది. తరువాతనే మరి ఆ రాజుకు చావు దెబ్బ తగులుతుంది ఆ కొమ్ముకి అని ఉంది. ఆ చావు దెబ్బ మానిపోయిన తర్వాత మాత్రమే ఈ 2300 దినములు ప్రవచనము, ఆలయ తీర్పు జరగబోతుంది అనేది చాలా వివరంగా ప్రతి చోటులో చెప్పేశారు. దాని విషయాలు ఇంకా మున్ముందు మనం నేర్చుకోవచ్చు. ఈ సమయంలో మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనము అందరము బ్రతికి ఉండగానే ఇప్పుడు చివరి రోజులలో మన ముందు వచ్చే ఒక అగ్ని పరీక్ష ఏమిటి అంటే, క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయకూడదు. నమస్కారం అంటే ఆరాధన. ఆ క్రూర మృగము అంటే ఆ రాజు పెట్టే పద్ధతిని మనం ఏం చేయాలండి? ఆచరించకూడదు. ప్రభువు పెట్టిన పద్ధతిలో ఆయనను ఆరాధించాలి అని ఈ విషయం ఎక్కడ చెబుతున్నారు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనములలో చూస్తే మనము ఏమంటున్నారండి? 6-7 వచనములలో, అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమనే గురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగ చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. నమస్కారం అంటే ఆరాధన చేయండి. ఎవరికి ఆరాధన చేయాలండి మనము? ఈ క్రూర మృగము అంటే ఎవరు? మనుషులు పెట్టిన పద్ధతిలో మనం ఆరాధన చేస్తున్నామా? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగ చేసినటువంటి సృష్టికర్త దేవునికి ఆరాధన చేస్తున్నామా అనే విషయము రాబోయే ఈ దినాలలో, ఇప్పుడు త్వరలో ఈ యొక్క అగ్ని పరీక్ష మన ముందు రాబోతుంది. క్రూర మృగము, దాని ప్రతిమ అంటే చూసారండి? ప్రతిమ అంటే అలనాడు నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను చేసి మరి దానికే మ్రొక్కమన్నాడు. ఏమండి? అదే అప్పుడు ఎవరు మ్రొక్కలేదు. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ యొక్క ప్రతిమకు మొక్కనందుకు అగ్నిగుండంలో పడవేసినప్పటికీ ప్రభువే దిగి వచ్చారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ కాలమందు మరి ఏం జరగనై ఉంటున్నది? మహాధిపతియగు మిఖాయేలు మన పక్షాన్ని, ఎవరు క్రూర మృగము పెట్టినటువంటి ఆ రాజు పెట్టినటువంటి ప్రతిమకు ఎవరు నమస్కారం చేయరో, ఆరాధన చేయరో వారు మాత్రమే ఏమండి మరి వారి తరఫున ప్రభువు నిలవబడబోతున్నారు. మిఖాయేలుగా ఎన్నటికీ కలుగునంత ఆపద కలిగేది ఎప్పుడు అంటే మరి ఎప్పుడు కలగబోతుంది అంటే మరి 7 తెగుళ్ళు వచ్చే సమయంలో. 7 తెగుళ్ళు ఎవరి మీదకి రాబోతున్నాయి చూద్దాము ఒకసారి అండి. 14వ అధ్యాయం మరలా 8-9 వచనములలో చూస్తే కనిపిస్తుందండి. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి
మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధించబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. చూసారా అండి ఎంత క్లియర్గా చెప్తున్నారో. ఇది చివరి దినములలో ప్రభువు వచ్చే ముందు మనకు రాబోయే అగ్ని పరీక్ష. అలనాడు మరి 4000 సంవత్సరముల క్రితము నోవహు ద్వారా వచ్చినటువంటి నోవహు కుటుంబము మాత్రమే ఏం జరిగిందండి, వారు మాత్రమే రక్షింపబడ్డారు. జలప్రళయం వస్తుంది అని చెప్తే ఎవరైనా విన్నారా? ఈ యొక్క దేనిలోనికి రమ్మన్నారండి? మరి ఓడ తయారు చేయిస్తూ ఓడలోనికి రండి నా ప్రజలారా అని అలనాడు నోవహు ఎంతో బ్రతిమిలాడాడు. 120 సంవత్సరములు మరి వారికి తన ఈ బోధను బోధించాడు. కానీ ఎవరునూ వినలేదు. అందుకోసమే ప్రభువారు ఏం చెప్తున్నారండి, ప్రభువారు నోవహు దినములు ఏ విధంగా ఉంటాయో, లోతు దినములు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ యేసు ప్రభువారు రెండవ రాకడ ముందు కూడా ఈ దినాలే ఉంటాయి. ఇట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాము, మన ప్రపంచ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాము. లోతు దినాలలో ఏం జరిగిందండి? మరి నోవహు దినాలలో భూలోకము చెడిపోయి ఉన్నది. ఆ పరిస్థితులు ఇప్పుడు మనం లేమంటారా? లోతు దినాలు చూస్తే ఏమిటండి, లోతు దినాలు సొదొమ గొమొర్రాని ఎందుకు ఆయన మరి కాల్చివేయటం జరిగింది? ఆ రోజుల్లో మరి ఎందుకు జలప్రళయంతో నింపబడింది? మరి ఈ సమయంలో మనం చూస్తే ఇప్పుడు అలనాడు లోతు దినములలో జలప్రళయంతో జలములతో ముంచివేశాను, కానీ ఇప్పుడు అగ్ని కోసం ఈ భూమి నిల్వ చేయబడింది అని పేతురు మహాశయుడు 2 పేతురు 3వ అధ్యాయంలో చెప్పటం మనం చూస్తున్నాము. అగ్ని కోసం నిల్వ చేయబడినటువంటి ఈ భూమి ఏమండి, కాబట్టి మహావేంద్రంతో పోబోతున్నాయి. కాబట్టి క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి కొరకు మనం వెయిట్ చేస్తున్నామంట అని తెలియచేస్తున్నాడు. మరి లోతు దినాలు ఎలా ఉన్నాయి అంటే చూడండి, ఇది అలనాడు లోతును తన కుమార్తెలు మరి గృహంలో ఉన్నారు, భార్య మరి దేవదూతలు లోపలికి వచ్చారు. కానీ బాలురు మొదలు అందరూ వచ్చి మరి ఆ యొక్క దేవదూతలను బయటకు తీసుకురమ్మన్నారు. చూసారండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో. అదే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాము. మరి ఆడవారికి ఆడవారు వివాహం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో, మగవారికి మగవారు వివాహం చేసుకుంటున్నారు. ఇది హోమోస్ లెస్బియన్స్. చూసారండి ఈ పరిస్థితుల్లో మనం ఇప్పుడు లేమా? మరి ప్రభు వస్తున్నారు. ఈ లోకమును, ఈ యొక్క పాపమును అంటకుండా మనం జీవించడమే మనం చేయవలసిన పని. కనుక ప్రభువారు రెండవసారి మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏం చెబుతున్నారండి? 1000 సంవత్సరములు ఏం జరగబోతుంది? 1000 సంవత్సరములు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములను వాని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మటవాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే ఇక్కడ అర్థం ఏంటో చూసారండి? ప్రభువారు వచ్చినప్పుడు ఎవరు లేచారు అనేది 4వ వచనం నుంచి చదువుతున్నాము. ఈ లేచిన వారు క్రూర మృగమునకైనా దాని ప్రతిమకైనా నమస్కారం చేయలేదు. తర్వాత ఇంకేమంటున్నారండి? యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. అంటే వారు లేచి ప్రభు రాజ్యములో ఉన్నట్లు. అంటే
చూశాడు. ఎవరు? యోహాను మహాశయుడు. అంటే ఇప్పుడు ఎప్పుడు లేవబోతున్నారు వీరందరూ? ప్రభువారు రెండవ రాకడలో మరి ఈ పరిశుద్ధులందరూ లేవబోతున్నారు. పరిశుద్ధులు అని ఎవరిని మాట్లాడుతున్నారు? పరిశుద్ధులు అని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నారు? ఇప్పుడు చదువుకున్నాము. ఏమని? యేసును మరి ఏమంటున్నారండి? దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడు. ఇదండి ఈ పరిశుద్ధులని ఈ క్రూర మృగం ఏం చేస్తుందంటే, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దాని ప్రకారం మేము జీవిస్తాము అన్నవారిని మరి ఏం చేయబోతున్నారో అది ముందు ముందు జరగబోతుంది. మనకి వారిని హింసించబోతున్నారు. మరి చీకటి యుగాలలో వారు హింసించారు, మరలా తిరిగి హింసించనై ఉంటున్నారు. మరి అప్పుడు తప్పించుకొనిన వారు మరి కొంతమంది అయితే మరి మీరు ఏమీ వరి అవ్వద్దు, మీరు మీరు మరి ఎవరితో చెప్పారు? యేసు ప్రభువారు మరి ప్రభువా మరి మేము అన్నీ వదిలేసి వచ్చాము కదా, మరి మా పరిస్థితి ఏమిటి? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసంభవం అంటున్నారు, అసాధ్యం అంటున్నారు. మరి మేము అన్నీ వదిలొచ్చాం కదా, మా పరిస్థితి ఏమిటి అని అంటే ప్రభువారు ఏమన్నారండి? అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను మరి భూములనైనను అన్నీ వదిలి నన్ను వెంబడించిన వారు మీరు వెంబడించారు 12 మంది. ఈ 12 మంది 12 సింహాసనం మీద కూర్చోబోతున్నారు. మీరు విమర్శ చేయబోతున్నారు. ఇక్కడ మీకు నూరంతలు పరలోక రాజ్యం కూడా మీకు దొరుకుతుంది అని చెప్పినప్పుడు మరి ఆ 12 మంది కదండి, వారేం చేశారు? వారు శిరచ్ఛేదనము చేయబడిన వారు అన్నారు. పౌలు మహాశయుడితే శిరచ్ఛేదనము చేయబడ్డాడు. అదే రీతిగా యాకోబు మహాశయుడు, ఫస్ట్ యాకోబు మరి యోహానులు కదండి, ఉరుము కుమారులు. ప్రభువుకి అతి సన్నిహితులుగా పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. ఈ యాకోబు ఫస్ట్ మార్టిడంగా ఉన్నాడంట. ఫస్ట్ యాకోబు మరి యేసును గూర్చిన సాక్ష్యము, విశ్వాసము కలిగి మరి బోధిస్తూ ఉంటే యాకోబుని ఏం చేసేసారండి? శిరచ్ఛేదనం చేసేశారు. ఫస్ట్ యాకోబే మరి హతసాక్షిగా ఉన్నాడండి. అదే రీతిగా మరి ఈ పేతురు ఏం చేశాడండి? పేతురు సిలువపై నేను ప్రభువు వలె సిలువ వేయటానికి తగను కాబట్టి తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని సిలువ వేయించుకున్నాడు. మరి 11 మంది శిష్యులు కూడా పౌలుతో సహా అనేక మంది వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు, హతసాక్షులైపోయారు. అంతేకాకుండా చీకటి యుగాలలో ఫస్ట్ హతసాక్షిగా ఎవరిని చెప్పుకోవచ్చు? మనము హేబేలును చెప్పుకోవచ్చు. చూసారండి, హేబేలును ఎవరు చంపివేశారు? తన అన్నయ్యే చంపివేశాడు. కాబట్టి హేబేలు మొదలు ఆదాము మొదలు ఎవరెవరైతే పరిశుద్ధులుగా జీవించారో వారందరినీ ప్రభువు రేపు మరి లేపబోతున్నారు. మనందరము చూచుకొని పోతున్నాము. కాబట్టి మరి బ్రతికి ఉన్న మన మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏమనాలండి, రాబోయే పరీక్ష ఏమిటంటే క్రూర మృగమునకు దాని ప్రతిమకు నమస్కారం చేస్తారా, లేకుంటే దేవునికి నమస్కారం చేస్తారా అనేది ఇప్పుడు మన ముందున్న అగ్ని పరీక్ష అండి. ఇది త్వరలో రాబోతుంది. దానిని కూడా మనము మరి ఆ సమయంలో మనం దేవుని ఆజ్ఞ ఒక్కటి కూడా మీరకూడదు. యాకోబు మహాశయుడు ఏమంటున్నాడండి? ఒక ఆజ్ఞ మీరినప్పటికీ అన్ని ఆజ్ఞలు మీరినట్లే అంటున్నాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. అదే రీతిగా అసలు పాపం అంటే ఏమిటి అనేది యోహాను మహాశయుడు మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపము, నీ సహోదరుని ద్వేషించవద్దు. సహోదరుని ద్వేషించేవాడు ఏమిటండి? మరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ప్రేమామయుడు ప్రభువు, ప్రేమ కలిగి జీవించాలి అని సెలవిస్తున్నారు ప్రభువు. కనుక ప్రేమించేవారు ఏం చేస్తారండి? ప్రభు ఏమన్నారు? నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ సహోదరుని ద్రోహి అంటే నరకాగ్నిలో. మరలా నీ సహోదరుని ఏమంటున్నారండి? వ్యర్థుడా అనొద్దంటున్నారు. అంటే మనము ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి. వ్యభిచారం అంటే వ్యభిచారమే చెయ్యని అవసరం లేదు, ఆలోచనలలో ఉంటేనే వ్యభిచారం చేసినట్లు అంటున్నారు. మరలా ఏం చెప్తున్నారండి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనన తలంచవద్దు. ఏమండి? నేను నెరవేర్చుటకు వచ్చానంటున్నారు. నెరవేర్చుటకు వచ్చానంటే ఏమిటి? అవి కొట్టివేశామని ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం అంతా అంటుంది. కానీ కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చారు ఆయన. నెరవేర్చి
ఆయన ఆజ్ఞానుసారం జీవించి మనకు మాదిరి చూపి వెళ్ళారు. కనుక ఇప్పుడు ఈ 1000 సంవత్సరములు ఏమిటండి? 1000 సంవత్సరములు మరి కడమ మృతులు బ్రతకలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి చూస్తే మనము 6వ అధ్యాయం అండి, 6వ అధ్యాయం 14వ వచనము. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములను తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూసారా అండి? ఆయన వచ్చేటప్పుడు ఏమిటి? చాలామంది ఇప్పుడు మన క్రైస్తవ ప్రపంచంలో ఏం మాట్లాడుతున్నారంటే ఫస్ట్ వెళ్ళిపోతారు. ఏమిటండి? పరిశుద్ధులు ఒక్కొక్కరు రహస్య రాకడ వస్తుంది. ఈ రహస్య రాకడలో ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. రహస్య రాకడని అసలు ఎక్కడైనా ఉందా అండి? దొంగవలే వస్తాను అంటే అర్థం ఏమిటి? తెలియని వారికి దొంగవలే. మనందరికీ తెలుసు ప్రభు త్వరలో వస్తున్నారని. సిద్ధపడాలా. సిద్ధపడని వారికి దొంగవలే. సిద్ధపడిన వారు సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి దొంగవలే రావటం అంటే ఏదో రహస్యంగా వచ్చి తీసుకొని వెళ్ళటం కాదు. చూసారా? ఆయన వస్తుంటే మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన ఎలా వస్తున్నారండి? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ వస్తుంటే ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయన చూచెదరు అంటున్నారు. ఇక్కడ ఏమిటి, ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఈ పొడిచిన వారు అంటే యేసు ప్రభువుని మరి ఆయనను సిలువ వేసిన వారందరూ నీ కూడా ప్రభు అప్పుడు లేపుతారటండి. ఎప్పుడు? 2వ రాకడలో ఆ పాపులుగా ఉన్నవారు పరిశుద్ధులతో పాటు వారిని లేపి ఆయన ఏ విధంగా వస్తున్నారో వాళ్ళని చూస్తారట. చూచిన తర్వాత మరలా చనిపోతారు ఆ పాపులు. ఏమండి? వారు జీవగ్రంథంలో వారి యొక్క పేర్లు లేవు, కానీ ఎవరిని మేము చంపాము అనే విషయం వారు చూడటానికి ఆయన ఎవరిని లేపుతారండి? ఆ టైంలో ఆయనను పొడిచిన వారు లేచి మరలా చనిపోతారు. కానీ పరిశుద్ధులందరూ పరలోక రాజ్యమునకు వెళుతున్నారు. ఎవరు? ఆ మొదటి దానిని మొదటి పునరుద్ధానము అంటున్నారు. చూసారండి? ఆ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఈ పౌలు మహాశయుడు చెప్పిన రీతిగా ఈ ధన్యులు ఆయన యేసును, దేవుని ఆజ్ఞలను గైకొనుచు, యేసును గూర్చిన సాక్ష్యము విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు, ఈ క్రూర మృగము పెట్టే బాధలను ఓర్చుకుంటూ, ఏమండి మరి ఎవరైతే క్రూర మృగమునకు మరి నమస్కారం చేయకుండా దేవుని ముద్రయందు దేవుని యొక్క చిత్తంలో జీవిస్తున్న వారు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యమునకు వెళతారు, సింహాసనముల మీద కూర్చుంటారు. మరి వారందరికీ పరలోక రాజ్యంలోనే ప్రభు ఏమంటున్నారండి? ఏం చెప్తున్నారు ఇక్కడ? వారికి విమర్శ చేయుటకు అధికారము కలదు. మరి అదే రీతిగా విమర్శ చేయుటకు అధికారం ఇస్తున్నారు. అప్పుడు ఆ క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. చూసారా అండి? ఇప్పుడు ఎవరు రొమ్ము కొట్టుకుంటూ మా కొండల సందుల్లో బండల సందుల్లో మమ్మల్ని దాయండి, ఆ యొక్క దేవుని యొక్క మహా దినము తాళజాలిన వాడెవడు అనే వారందరూ ఆయనను చూచి చనిపోతారు. ఏమండి? చనిపోయినప్పుడు ఎప్పుడట? పడమ మృతులు అప్పుడు అందరూ చనిపోయి ఉన్నారు. ఇక్కడ దుష్టుడి పరిస్థితి ఏమిటి? దుష్టుడి పరిస్థితి అండి, దుష్టుడు 1000 ఏండ్లు సంఖ్యలు వేయటం అంటే అర్థం ఏమిటి? ఈ భూమి మీద ఏ మానవుడు బ్రతికిలేడు. పరిశుద్ధులందరూ పరలోక రాజ్యంకి వెళ్ళిపోయారు, దుష్టులందరూ చనిపోయారు. కనుక దుష్టునికి దుష్టదూతలకి ఏ పని లేదు, అదే సంకెళ్ళు వేయటం. అప్పుడు ఈ భూమి పరిస్థితి ఏమిటండి? ఈ భూమి ఎలా ఉండబోతుంది? ఒకసారి ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథము యెషయా ప్రవక్త చెప్తున్నాడు. మరి ఇర్మియా 4వ అధ్యాయంలో చెప్తున్నారు ఇర్మియా ప్రవక్త,
ఏమని చెప్తున్నారండి 4వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? ఇక్కడ 23వ వచనం నుంచి కొంచెం చదువుకుందాము. తర్వాత మనం ఈ గృహాల్లో కూడా చదువుకోవచ్చు. మీరు చదువుకోండి. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచట వెలుగు లేకపోయాను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయాను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉన్నవి. నేను చూచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండేది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ దేశమంతయు పాడుగాను నిశ్శేషముగాను నిశ్శేషముగాని దాన్ని నాశనము చేయను. అంటే ఈ దేశమంతా పాడైపోతుంది, నిశ్శేషముగాను దాని నాశనము చేయను. చాలండి. ఎందుకంటే శేషము ఆయన ప్రజలు పైకి వెళ్ళిపోయారు. వీరు ఇక్కడ పరిస్థితి ఏమిటండి? మరి భూమి మరలా నిరాకారంగా అయిపోయింది, శూన్యంగా అయిపోయింది, మానవుడు ఒక్కడూ కనిపించట్లేదు. చూసారండి? కాబట్టి ఈ భూమి పరిస్థితి ఏమిటండి అప్పుడు? ఇదే విషయం 24వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా ఏం చెబుతున్నారంటే 24వ అధ్యాయము మరి 17వ వచనంలో చూస్తే మనము, భూనివాసి నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి పొత్తిగా బద్దలైపోచున్నది, భూమి కేవలము తునకలైపోచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తున వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. చూసారండి? ఇది ఎప్పుడు పరిస్థితి అండి? ప్రభువారు 2వ రాకడలో భూమి పరిస్థితి ఇది. ఈ భూమి ఈ విధంగా ఉన్నప్పుడు దుష్టుడికి 1000 సంవత్సరములు సంకెళ్ళు వేయటము. 1000 సంవత్సరాలు ఎక్కడ? మరి మన క్రైస్తవ ప్రపంచం అంతా ఏమంటుందంటే భూమి మీద ప్రభువారు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారంటుంది. వాక్యం ఏమి చెప్తుందండి? పరలోక రాజ్యంలో రాజ్యం చేస్తామంటుంది. ఇక్కడ మనం ఒక్కటి గమనించుకోవాలండి. ఏమిటంటే ఈ వారము రోజులలో వారము గురించి మనకి ప్రభు 6 దినాలలో చూసారండి. 6 దినములలో ఏం చేశారైనా? సమస్త సృష్టిని సృజించి ఆదాము అవ్వలను ఈ రాజ్యమునకు, ఈ ప్రపంచమునకు, ఈ భూమి మీద రాజుగా రాణిగా ఏలమన్నారు. అన్ని జంతువులను, అన్ని పక్షులు సమస్తము ఏలమన్నారు. ఈ భూమి మీద రాజుగా ఉండవలసిన ఆదాము ఏం చేశాడండి? దుష్టుడి చేతుల్లో పెట్టేశాడు ఈ లోకాన్ని. అందుకే ఈ లోకాధికారి అయ్యాడు దుష్టుడు. లేకపోతే ఆదాము దేవుని కుమారునిగా ఈ లోకమును పరిపాలించాల. ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు చూడండి, 6 దినములు మీరు కష్టపడి పని చేసుకోండి అని అన్నారు. 7వ దినము నా సన్నిధానానికి రండి, అది యెహోవాకు విశ్రాంతి దినం అన్నారు. 7వ దినమైనటువంటి చూడండి, ఈ భూమికి 6000 సంవత్సరాలు ప్రభు ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? పరిశుద్ధుడైన పౌలు ప్రభువు దృష్టికి 1 దినము 1000 సంవత్సరములుగాను, 1000 సంవత్సరములు 1 దినముగాను ఉన్నది అంటున్నారు. కాబట్టి 1000 అంటే 1 దినము = 1000 సంవత్సరాలండి. 6000 సంవత్సరాలు ఈ భూమికి ఆయన ఇచ్చినటువంటి లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఎర్త్, భూమికి ఆయన ఇచ్చినటువంటి ఏమనాలి, మనము ఇచ్చినటువంటి కాలము ఏమిటి అంటే 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు త్వరలో అంతం కాబోతుంది. ఎందుకంటే మరి 27 ADలో ఆయన ఏమండి మరి బాప్తిసం తీసుకున్నారు. 31వ ADలో ఆయన ఏం చేశారండి? మరి శిలువమ్రానుపై మరణించారు. మరి ఈ దగ్గరకు వచ్చేసిన ఈ సమయంలోనే ఆయన వచ్చేస్తారేమో, ఒకవేళ 6000 సంవత్సరాలు అయిపోతుందేమో అని బైబిల్ పండితులు వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. మరియు ఇంకొకటి ఏమిటండి? 1 దినము యెహోవాకు విశ్రాంతి దినమైన 7వ దినము ఆయన సన్నిధానానికి రమ్మంటున్నారు. మరలా ఏం చెబుతున్నారంటే లేవీకాండము 23వ అధ్యాయం 3వ వచనంలో ఆయన నియమించిన నియామక కాలంలో ఏమిటి అంటే ఏం చేస్తున్నారు?
వారము వారము 7వ దినము పరిశుద్ధ సంఘపు దినము. ఈ దినములో మీరు నా సన్నిధానానికి రావాలి అంటే ఇప్పుడు 7వ దినము 7,000వ సంవత్సరము. చూసారా, ఒక దినము ఈజ్ ఈక్వల్ టు 1000 సంవత్సరాలు కదండి. 6,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఒక దినము అంటే 7వ దినము 1000 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళబోతున్నామండి? ప్రభువు రాజ్యమునకు వెళ్ళబోతున్నాము. 6,000 సంవత్సరాలు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించాము. ఇక దానికి స్వస్తి చెప్పేసి మనము 1000 సంవత్సరములు అంటే 7వ దినము అంటే ఆ 1000 సంవత్సరములు ప్రభువుతో కూడా మనము రాజ్యము చేయబోతున్నాము. ఆ 1000 సంవత్సరములు అయిపోయిన తర్వాత కడమ మృతులు రెండోసారి అప్పుడు బ్రతుకుతారంటే ఎవరు వారు? కడమ మృతులు 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బ్రతుకుతారు. 1000 సంవత్సరములు మన పరలోక రాజ్యంలో ఉండబోతున్నాము. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఏమండి? అప్పుడు 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభువు వారిని లేపనై ఉంటున్నారు. అప్పుడు ఆ తీర్పు ఏమిటో మరి ఆయన ధవళ సింహాసనపు తీర్పు అని 20వ అధ్యాయము మరి 7వ వచనం నుండి చెప్తున్నారు. చూసారండి, ఇక్కడ ఏమన్నారండి? ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఎందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేశారు. ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నారు? 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఏమండి? భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు మరలా బయలుదేరును. చూసారండి, ఇప్పుడు ప్రభువారు 1000 సంవత్సరములు అయిపోయిన తర్వాత ఈ దుష్టులందరినీ ఈ భూమిలో నుంచి మరలా లేపినప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడండి? మరలా వీరిని పోగు చేసుకుని గోగు మాగోగు అని వారిని పోగు చేసి పరిశుద్ధ పట్టణమును ఏమంటున్నారండి? 9వ వచనంలో వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వీరండి ఎవరు? నిత్యము మరచిపోవడానికి నాశనమైపోవడానికి లేచేవారు. మరి 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లేవబోయే మరి మరణ గ్రంథంలో చూడండి, ఇక్కడ జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇక్కడ చూస్తే చూడండి, మరి 11వ వచనము నుంచి మనం చూస్తే, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది వేరో గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూసారా అండి? సముద్రం ఏమంటుందండి? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇప్పుడు అంటున్నారండి, అందరూ ఏమంటున్నారంటే 2వ మరణం అంటున్నారు. మరలా మన క్రైస్తవ ప్రపంచం అంతా ఏమంటుందంటే నిరంతరము కాలుతూనే ఉంటారు మరి పాపాత్ములు అంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నారండి? అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుంది. అది 2వ మరణము. అక్కడ మరణము ఇక లేకుండా చేసేస్తాను అంటే అర్థం ఏమిటండి? ఇక పాపము నహూము 1వ అధ్యాయము 1వ గ్రంథంలో మరలా ఇక పాపము తల ఎత్తకుండా 2వ మారు రాదు ఇంకా. ఏమండి? కాబట్టి ఈ విధంగా జరుగుతా ఉన్నది అన్నమాట. ఇప్పుడు ప్రభువారు వచ్చేటప్పుడు సముద్రంలో ఉన్న మృతులు లేచిపోయారు. పరిశుద్ధులు ఉంటే సముద్రంలో ఉన్న పరిశుద్ధులు ఎవరున్నా ఏ విధముగా ఉన్నప్పటికీ, మరి బూడిదైపోయినప్పటికీ, ఏమైపోయినప్పటికీ, చేపలు తినేసినప్పటికీ ప్రభువు 2వసారి వచ్చినప్పుడు ఏమవుతుందండి? మరి మంటిలో పడి ఉన్న వాళ్ళ అలా లేండి అనప్పుడు మరి
సమాధులలో ఉన్నవారు, సముద్రంలో ఉన్నవారు, వీరందరూ పరిశుద్ధులు ముందు లేస్తారు. ఒకవేళ పరిశుద్ధులు గనక మరి అపవిత్రులుగా ఉన్నవారు 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లేచి వారి కోసం ఏమి ఏర్పాటు చేయబడి ఉందండి? అగ్నిగుండము. అది ఏమంటున్నారు? అగ్ని కోసం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ధవళ సింహాసనం మీద నుంచి ప్రభు ఏం చేస్తున్నారు? మరి ఎందుకోసం ఏ విధంగా మనకి మరి ఈ పరిశుద్ధ శిబిరం ఏమిటి? పరిశుద్ధ శిబిరం చుట్టూ మరి గోగు మాగోగు వీరు రావటం ఏమిటి అని అంటే, ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ పట్టణాన్ని ప్రభు ఏం చేస్తున్నారండి? జకర్యా 14వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ ఒలీవల కొండ మరి 14వ అధ్యాయంలో మీరు చదువుకోండి, గృహంలో చదువుకోండి. 3-4 వచనాలు ఒకసారి చదువుకుందామండి. 3-4 వచనాలలో అప్పుడు యెహోవా బయలుదేరి అదే కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్ని జనులకు యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచాడు. ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చాలండి, చూసారా అండి? విశాలమైన లోయ ఏర్పడినప్పుడు ప్రభువారు ఒక పెద్ద ఏమిటండి ఆ పట్టణమే ఎలా దిగి వస్తుందండి? ఈ ఒలీవ కొండల మధ్యకి దిగి వస్తుందన్నమాట. ఆయన పాదము ఇడటం అంటే ఆ శిబిరము, పరిశుద్ధ పట్టణము ఈ మధ్యలోకి దిగినప్పుడు మరి ఏం జరుగుతుందండి? పరిశుద్ధులందరూ శిబిరంలో ఎక్కడున్నారండి? పరిశుద్ధ పట్టణంలో ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అక్కడ ఉన్నారు. మరి సింహాసనం మీద, ధవళ సింహాసనం మీద ఆసీనులైన త్రియేక దేవుడు మరి క్రీస్తు ప్రభువారే ఏం చేశారండి? తీర్పు తీర్చుటకు క్రీస్తు ప్రభువారికే తండ్రి అధికారం ఇచ్చారు. ఇప్పుడు బయట చూస్తే ఏమున్నారండి? ఇప్పుడు బయట ఎవరున్నారు? దుష్టులందరూ శిబిరము బయట ఉన్నారు. ఏమండి? ఈ భూమిలో నుంచి మరలా రెండోసారి మరి లేపారు కదా ప్రభు. 2వ పునరుద్ధానంలో లేపిన వారందరూ ప్లస్ ఎవరండి? దుష్టుడు, దుష్టదూతలు, వీరందరూ సింహాసనము అంటే ఈ యొక్క శిబిరము బయట ఉన్నారు. అది ఒక పెద్ద ఫ్లైట్ లాగా, ఒక విమానం లాగా మరి ఆ పట్టణము ఈ యొక్క ఏమండి ఒలీవ కొండల మధ్యకి దిగుతున్నది అని మనకు అర్థమవుతుంది. మరి ఆయనకి అది సమస్తము సాధ్యం. ఆయనకి ఇప్పుడు కోట్ల కొలది మనుష్యులు అక్కడ నిలబడ్డారు అని తీర్పు మరి ఎక్కడండి? 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా కోట్ల కొలది మనుష్యులు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఆ తీర్పు చూడండి, లోపల కోట్ల కొలది మనుష్యులు ఉన్నారు, బయట కోట్ల కొలది మనుష్యులు ఉన్నారు. వీరందరికీ మరణ గ్రంథంలో ఉన్నవారేమో బయట ఉన్నారు. మరి వారి వారి క్రియల చొప్పున తీర్పు జరిగింది కదండి. మరి మేలు చేసిన వారు నిత్య జీవం పొందటానికి, ఏమండి కీడు చేసిన వారు నశించిపోవడానికి. చూసారా? కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు అగ్ని దిగి ఇప్పుడు ఏమంటారంట ప్రభువు? ఇప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. వీరు ఏం చేయాలండి? వీరేం చేయాలా? మరి అయ్యో, మరి దుష్టుని మనసు మారుతుందా అనుకుందాం. ప్రభు మరలా ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఏముంటుందండి? క్రైస్తవ ప్రపంచంలో ఏమనుకుంటున్నాం మనం? మరలా వారందరికీ ప్రజలందరికీ మరలా రెండో ఛాన్స్ ఇస్తారంటున్నారు. నో, నెవర్. రెండవ ఛాన్స్ లేదు, ఒకే ఒక ఛాన్స్. మరణంతో అది అయిపోతుంది. ఈ మరి ఈ దుష్టుడు, దుష్టదూతలు, ఈ మాగోగు వీళ్ళందరూ దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో రండి, ఆ శిబిరాన్ని మనం మళ్ళా ముట్టడి వేసేద్దాం అంటున్నాడు. కానీ చూసారా, ఏమైనా పశ్చాత్తాపం వాళ్ళలో కనబడుతుందా? మరలా పరలోక పట్టణంలో చేర్చుకుంటే మరలా పరిస్థితి ఏంటండి? ఇదే పరిస్థితి కదా. మరలా దుష్టత్వము, మరలా ఆధ్యాత్మిక్రమము, నరహత్యలు, దొంగతనాలు, ఇవే కదా మన యుద్ధాలు. ఈ పరిస్థితుల్లో ఉన్నాము. ఈ పరిస్థితులే మరలా తల ఎత్తుతాయి. కాబట్టి మరలా తల ఎత్తకుండా మరణమును మృంగివేసి మరలా ఏం చేస్తారండి ప్రభు? ఎవరికి వారికే ఏం చేయబోతున్నారంట? ఎందుకు నేను పరలోక రాజ్యం పోగొట్టుకున్నాను అని ఒక్కొక్కరికి వారి వారి హృదయాలకే ప్రభువు వారు చేసిన పనులు ఎన్ని మార్లు ప్రభు చేసినప్పటికీ, ఏ విధంగా వారు హెచ్చరించినప్పటికీ, ప్రభు మాట్లాడుతున్నప్పటికీ, ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినప్పటికీ ప్రభువు వైపు తిరగలేదు.
కాబట్టి వారు ఒప్పుకుంటారంట, ప్రభువా నేను చేసినది తప్పే, నేను మిమ్మల్ని విసర్జించాను, నేను పరలోకమునకు అర్హత పోగొట్టుకున్నాను, నశింప చేయటానికి అర్హత పెట్టుకున్నాను అని చెప్పి ఒక్కొక్కరు ఈ దుష్టుడు కానీ, దుష్ట దూతలు కానీ, దుష్ట జనాంగము కానీ, అప్పుడు ఏమండి బయట ఉన్న వారందరూ, లోపల ఉన్న వారందరూ ఏం చేస్తారట, ప్రతి మోకాలు ప్రభువు నామమున, క్రీస్తు నామమున వంగబోతున్నాయి. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక క్రీస్తు ప్రభునే, మీరే ప్రభువులకు ప్రభువులు, రాజులకు రాజులు, అతి పరిశుద్ధులు అని త్రియేక దేవుని ఏం చేయబోతున్నారండి, పొగడబోతున్నారు. తర్వాత దుఃఖముతో తండ్రి, ఎందుకంటే అందరూ ఆయన చేతుల్లోంచి వచ్చిన వారే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, మరి దేవదూతలందరూ, పరిశుద్ధ దేవదూతలు, పరిశుద్ధులైన ప్రజలు, మనం అందరము కన్నీరు విడుస్తామంటండి, దుఃఖిస్తామట. అప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. ఏమండి, అందుకే ప్రభు ఏమంటారు 21వ అధ్యాయంలో, ఇక దుఃఖమైనను, ఏడ్పైనను, మరణమైనను లేకుండా ఆయన చేసేసి మన ముందే ఏం చేయబోతున్నారు ఆయన, అది అగ్నితో మొత్తము కాల్చివేసేసి ఈ భూలోకాన్ని ప్రక్షాళన చేసి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మన ముందే మరలా తిరిగి ఆయన సృజింపబోతున్నారు. సృజించి అందులో మనమందరము, పరిశుద్ధులందరూ జీవించబోతున్నారు. మరి పరలోక రాజ్యమే క్రిందకి దిగి వస్తుంది. ఏమండి, మరలా ఇక్కడ ఏమంటున్నారు, మరి ఆ జీవజలముల మరి ఆయన మరి తండ్రి అయిన దేవుడు, గొర్రెపిల్ల వారే వెలుగై ఉంటారు కదా. కాబట్టి ఇక ఏం జరుగుతుందండి, ఆ పరలోక పట్టణంలో అది ఆయన ఏమి పోలుస్తున్నారు, పెండ్లి కుమారుడు ఆయన. ఏమండి, వధువు లేకుంటే పెండ్లి భార్య ఎవరంటే, గొర్రెపిల్ల భార్యను చూపిస్తానంటారు. ఎవరంటే మన ఈ సంఘము, పరిశుద్ధ సంఘము. ఏమండి, భార్య భర్తల సంబంధాన్ని అక్కడ చూపిస్తున్నారు. ఎంత పవిత్రంగా ఉండాలి భార్యాభర్తలు. మరి ఇవన్నీ కూడా ఏక శరీరము. మరి క్రీస్తు ప్రభువారు మరి పెండ్లి కుమారుడుగాను, మరి వధువు సంఘముగాను ఆయన మరి ఏంటండి కంపేర్ చేస్తున్నారు. ఈ విధంగా మనం అందరము సిద్ధపడదాము. ఈ యొక్క అనేక రీతిలుగా దుష్టుడు ఈ వాక్యాన్ని ఈ విధంగా జరగనివ్వకుండా, మరలా మనకు ఛాన్స్ వస్తుంది అని చెప్పేసేసి మనల్ని పక్కత్రోవ పట్టించాడు. మరలా ఛాన్స్ లేదండి, ఒకే ఒక్క ఛాన్స్. ఈ జీవితమే మరి ఆయన చిత్తంలో జీవించాలా, వ్యతిరేకంగా జీవించాలా, మరి మృగము ముద్రను వేయించుకోవాలా, దేవుని ముద్రలో మిగిలి ఉండాలా, ఎవరిని ఆరాధించాలి, ఆజ్ఞానుసారం జీవించాలి అని ఎవరు నిర్ణయం తీసుకుంటారో వారి పక్షమున మిఖాయేలు ఎన్నటికీ కలుగనంత ఆపద అప్పుడు మనల్ని కాపాడి మరి ఆయన నిత్యరాజ్యంలోనికి పరిశుద్ధులుగా తీర్చిదిద్దనై ఉంటున్నారు. కాబట్టి ఈ విషయము మనం గ్రహించుకుంటూ మరి దేవుని రాకడ కొరకు సిద్ధపడదాము. దేవుని మనందరినీ ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి నిరంతరం ఆయనతో జీవించడానికి మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.